ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ పేరిట 1000 ఎకరాలు గాలి జనార్దన్ రెడ్డి దోచిపెట్టిన ఆ కుటుంబం తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేసే ప్రయత్నం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టు విశాఖ స్టీల్ని కాపాడుకుంటూ అరసల మెత్తల్ మన శంకుస్థాపన జరుపుకుని రాయలసీమలో కూడా మరో 2 స్టీల్ ప్రాజెక్టులు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. రాయలసీమలో జయరాజ్ ఇస్పాత్ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారే. జిందాల్ స్టీల్ ప్లాంట్ని త్వరలో మరో వారం రోజుల్లో తీసుకురాబోతున్నది కూడా, శంకుస్థాపన చేయబోతున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే. స్టీల్ ప్రాజెక్టులు ఏంటి, స్టీల్ ప్లాంట్లు ఏంటి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆ స్టీల్ ప్లాంట్లు చేసిన అన్యాయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రారంభించబోతున్న స్టీల్ ప్లాంట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ తీసుకురాబోతుంది కూడా చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి స్టీల్ ప్రాజెక్ట్ పేరిట 1000 ఎకరాలు దోచుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. పైగా విశాఖ స్టీల్కి అన్యాయం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. త్వరలో ప్రారంభం కాబోతున్న స్టీల్ ప్లాంట్ గురించి, గతంలో వచ్చిన 3 ప్రాజెక్టు గురించి ఎట్లా చూస్తారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు వాస్తవంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దశాబ్దాల క్రితం ఆ రోజు జరిగిన ఉద్యమం, ఆ స్టీల్ ప్లాంట్ సాధన సందర్భంగా జరిగిన ఆందోళనలు, అల్లర్లు, బందులు, నిరసనలు, నిరాహార దీక్షల నేపథ్యంలో 32 మంది విలువైన ప్రాణాలు కోల్పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించడం జరిగింది. కానీ అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత వాజ్పేయి గారు దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో ఒకసారి నష్టాల్లో కూరుకుపోయింది. అలా నష్టాల్లో కూరుకుపోయిన ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్ నుంచి డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పిన ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సందర్భంలో నాడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రానికే తలమానికం, మా ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడ్డ ఆ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించాలి అని చెప్పని వాజ్పేయి గారిని ఒప్పించి మెప్పించి ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టు కోసం బెయిల్అవుట్ ప్రతిపాదనల కింద 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెటరీ సపోర్ట్ చేయించి ఆ ప్రాజెక్ట్ని అప్పుడు కాపాడారు. ఆ తర్వాత రోజుల్లో మీరు ఇందాక ప్రస్తావించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ఓబులాపురం మైనింగ్ తవ్వకాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అతను అక్రమ మైనింగ్ ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న నేపథ్యంలో అతనికి ఇనప ఖనిజ గనులు కేటాయింపు చేస్తూ క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చేస్తూ ఆ మైన్స్లో వచ్చే ఓరుతోటి కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట అతని ద్వారా ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పని ఆ ప్రయత్నాన్ని, ఆలోచన కూడా తప్పట్టాల్సిన నష్టే లేదు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల్లో, ముఖ్యంగా అనంతపూర్ జిల్లా, కడప జిల్లాల్లో ఐరన్ ఓరు చాలా విస్తృతంగా ఉంది. ఆ ఓరు తవ్వి విదేశాలకి ముడి ఖనిజం ఎక్స్పోర్ట్ చేయడం కన్నా కడప జిల్లా లాంటి దుర్భిక్ష ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ కనుక ఏర్పాటు చేస్తే అది వాల్యూ ఎడిషన్ కింద, అంటే ఆ ఓరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడం కన్నా దాని నుంచి ఉక్కుని ఉత్పత్తి చేసి దాన్ని ఎన్కాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, ఎక్కువ వాల్యూ ఎడిషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో అదే సందర్భంలో కడప జిల్లా యువతకు ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుందని రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని కూడా తప్పటవసరం. అయితే ఇక్కడ వాస్తవ రూపంలో జరిగింది ఏంటి, బ్రాహ్మణి స్టీల్స్ పేరిట గాలి జనార్దన్ రెడ్డికి ప్రభుత్వం ఆ ప్లాంట్ ఏర్పాటు కోసం 10,000 ఎకరాల భూములు కేటాయింపు చేశారు. ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చేశారు. తర్వాత కడపలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అదే గాలి జనార్దన్ రెడ్డికి ఇంకొక 4,000 ఎకరాలు కేటాయింపు చేశారు. అంటే ఓవరాల్గా 14,000 ఎకరాలు కేటాయింపు చేశారు. ఇక్కడ జరిగింది ఏంటి, వాస్తవరూపంగా క్యాప్టివ్ మైన్స్లో కేటాయింపు చేసిన మైన్స్ని ఆ క్యాప్టివ్ అన్న పదాన్ని తీసేసి అతను ఐరన్ ఓర్ తవ్వి అమ్మేసుకున్నాడు. అలా అమ్ముకున్నందుకు ఆ క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించినందుకు ప్రతిఫలంగా అతని సంస్థలో, జగన్మోహన్ రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టినాయి. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేటాయింపు చేసిన 10,000 ఎకరాలని అతను బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకున్నాడు. అంతే తప్ప ఆ ఓరు వినియోగించలేదు, ఇక్కడ భూములు వినియోగించలేదు. అతను ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసిన భూములను అమ్ముకున్న, బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టుకొని లోన్లు తెచ్చుకున్నాడు. చివరికి అంతిమంగా గాలి జనార్దన్ రెడ్డి అతని అక్రమ తవ్వకాలు, ఆ క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించినందుకు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి నుంచి గాలి జనార్దన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అందరూ అరెస్టులు జరిగినాయి తప్ప ఆ ప్లాంట్ కల సాకారం కాల. ఇటువంటి పరిస్థితిలో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం విభజన చట్ట హామీల్లో ఒక హామీగా పొందుపరిచింది. ఈ హామీని అమలు చేయండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా, సెయిల్ ద్వారా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పదే నాడు ముఖ్యమంత్రిగా అభ్యర్థించినా సరే కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయించి మేము ఫీజిబిలిటీ రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత
మేము అప్పుడు నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అనేది ఫీజిబుల్ కాదు అని చెప్పని సేల్ ఒక నిర్ధారణకు వచ్చింది కాబట్టి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకి మేము సహకరించడం లేదని చెప్పారు. అలా చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమే ప్లాంట్ ఏర్పాటు చేస్తాము అని చెప్పని దానికోసం ఒక 2,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేసి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈలోగా 2019లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారు. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం, దశాబ్దాల తరబడి వాళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తున్న జిల్లా. ఆ జిల్లాలో 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నేను తొలి 6 నెలల్లో శంకుస్థాపన చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసి దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నాడు. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన కడప బిడ్డను నేను అధికార బాధ్యతలు చేపట్టిన తొలి 6 నెలల్లోనే శంకుస్థాపన చేస్తున్నా. 3 సంవత్సరాల్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేస్తా, 25,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పన చేస్తా అని చెప్పని కడప జిల్లాలో తాను పదవి బాధ్యతలు చేపట్టిన తొలి 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కొంచెం మార్పు చేసి వేరే ప్రాంతంలో మరొకసారి శంకుస్థాపన చేశారు. సరే, కడప ప్రజలు అంతిమంగా మాకు స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగి మా ప్రాంత యువతకు ఉపాధి దక్కితే చాలు అని చెప్పని ఏ రోజు ఆయన ప్లాంట్ పూర్తి చేస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో అదే టెన్నూరులో 2024 మార్చిలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతుండగా 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి అదే ప్రాజెక్టుకి. అంటే 2019లో తొలి 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తా అని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశాడు అని చెప్పిన ఆరోపణ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తుండగా మరొకసారి, అంటే ఎన్నికలకి సంవత్సర కాలం ముందు మరొకసారి ఆయన కూడా శంకుస్థాపన చేశాడు రెండోసారి. అంటే ఒకనాడు తండ్రి ద్వారా బ్రాహ్మణ స్టీల్స్ కి శంకుస్థాపన జరిగింది, కొడుకు ద్వారా కడప స్టీల్ ప్లాంట్ కి 2 సార్లు శంకుస్థాపన చేశారు తప్ప ఆయన ద్వారా కేటాయింపు చేసిన భూమికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయాలి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల చరిత్ర. ఇదే క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ప్రైడ్ గా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆ విశాఖ ఉక్కు మరొకసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో కేంద్ర ప్రభుత్వం మేము 100% డిజిన్వెస్ట్మెంట్ చేసే తీరుతాం, వ్యాపారం చేయటం ప్రభుత్వ లక్ష్యం కాదు, ప్రభుత్వం సంక్షేమాన్ని పాలన చేయాలి తప్ప పరిశ్రమల నిర్వహణ ప్రభుత్వ లక్ష్యం కాదని ప్రధానమంత్రి గారు చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పదే పార్లమెంట్ వేదికగా స్పష్టం చేస్తూ ఉన్న స్టీల్ ప్లాంట్ అది 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతబడి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ కూడా కనీస మాత్రపు ఐరన్ ఓర్ గానీ బొగ్గు గానీ సరఫరా కూడా జరగని నేపథ్యంలో వేలాది కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి ఆఖరికి సిబ్బందికి జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న ప్లాంట్ ని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని తీసుకొని అర్ధరాత్రి 2:30కి అపాయింట్మెంట్ ఇచ్చిన నిర్మలా సీతారామన్ గారిని కలిసి మెప్పించి ఒప్పించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో 11,400 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకొచ్చారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విద్యుత్ బకాయిలు అలాగే లాటరైట్ సరఫరా బకాయిలని 2,800 కోట్లని మాఫీ చేసి సుమారుగా 14,200 కోట్ల రూపాయల వెన్నుదన్ను ప్రభుత్వాల వైపు నుంచి అందించి ఇవాళ స్టీల్ ప్లాంట్ 3 బ్లాస్ట్ ఫర్నేసులు మళ్ళీ పనిచేసేలాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ తిరిగి లాభాల బాటన పట్టించగలిగారు. అంటే ఇవాళ ఆనాడు వాజ్పేయి గారి హయాంలో, ఈ రోజు నరేంద్ర మోడీ గారి హయాంలో కూడా స్టీల్ ప్లాంట్ రెస్క్యూకి వచ్చి దాన్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఎమోషన్ తోటి ఏర్పాటు జరిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు కాపాడగలిగారు. రెండో పక్క అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అతి సమీపంలో పూర్వ విశాఖపట్నం జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాగా ఏర్పాటు జరిగిన అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ 17.4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్స్ తోటి రీసెంట్ గా భూమి పూజ చేయడం కూడా జరిగింది. అంటే 7.2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు మనం అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అనుకుంటుంటే దానికి 2.5 రెట్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎటువంటి ఆందోళనలు, ఎటువంటి నిరసనలు, ఎటువంటి లాఠీ చార్జులు, ఎటువంటి పోలీస్ కాల్పులకి ఆస్కారం లేకుండా అంతటి ఘనమైన స్టీల్ ప్లాంట్ ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అంటే అప్పటికి 2 భారీ స్టీల్ ప్లాంట్లు సమీప ప్రాంతంలోనే పూర్వ విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. దీనికన్నా ముందు రాష్ట్ర విభజన జరిగి విభజిత రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే కర్నూలు జిల్లా ఓరవకల్లు ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్ లో దాదాపుగా ఆ రోజుల్లోనే 3,500 కోట్ల రూపాయలతోటి జయరాజు స్టీల్స్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో అదే జయరాజు స్టీల్స్ ని మొన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన సిఐఏ కన్వెన్షన్ లో కూడా ఆ ప్లాంట్ విస్తరణకు కూడా రాష్ట్ర
ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ సంస్థకు కావాల్సిన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. అందులో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పర్తి ఓరకల్లు ఇండస్ట్రియల్ నాడులు కూడా ఉండటం, వాటికి కావాల్సిన వెన్నుదన్ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అందిస్తున్న నేపథ్యంలో జయరాజు స్టీల్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తా ఉంది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడంలో కానీ, ఆర్సెలర్ మెటల్ సంస్థని రప్పించడంలో కానీ, జయరాజు స్టీల్స్ ని వాళ్ళ నిర్మాణం చేయించి దాని ద్వారా ఉపాధి కల్పన చేయించడంలో కానీ, రాష్ట్రంలో ఇవాళ నిర్మాణంలో ఉన్నవి కానీ ఆపరేషన్ లో ఉన్న 3 స్టీల్ ప్లాంట్ల వెనక ఉక్కు మనిషిలాగా నిలబడ్డది చంద్రబాబు నాయుడు గారు. దీనికి తోడు ఏ స్టీల్ ప్లాంట్ కి అయితే ఒకనాడు కడప స్టీల్ ప్లాంట్ పేరిట రాజశేఖర రెడ్డి గారు, 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా శంకుస్థాపనలకే పరిమితమైన జిందాల్ స్టీల్ ప్లాంట్ ని వాళ్ళ కడప జిల్లాలో ఇదే ఏప్రిల్ నెలలో వాళ్ళకి కావాల్సిన భూ కేటాయింపుల ప్రక్రియ ఏపీఐసి ద్వారా పూర్తి చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో ఇదే నెలలో అదే స్టీల్ ప్లాంట్ కి నిర్మాణ పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. 2029 నాటికి ఆ ప్లాంట్ కూడా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకురావడం ద్వారా ఎన్నాళ్లుగానో కడప జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ఆ ఉపాధి కల్పనతో పాటుగా ఆ ప్రాంత ఆర్థిక చిత్రం ముఖ చిత్రం మార్చగలిగే స్టీల్ ప్లాంట్ కడప జిల్లాకు సాకారం చేయబోతా ఉన్నారు. ఒక్క రాష్ట్రంలో 4 స్టీల్ ప్లాంట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ వెనక అత్యంత కీలక భూమిక పోషిస్తున్న పాలకుడుగా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు. విశాఖ ఉక్కును కాపాడుకుంటూ రాష్ట్రంలో మరో 3 ఉక్కు పరిశ్రమల్ని, భారీ పరిశ్రమలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల గురించి విశ్లేషించిన అప్సాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.